కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య కొద్దిమంది చిచ్చు పెట్టే ఈజ్ ఎ గేమ్ చేంజర్ సార్. కేసీఆర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ప్రతిపక్షంలో క్వశ్చన్ చేయాలి కదా ప్రభుత్వం. విచిత్రమైన ఎలక్షన్ ఇది. మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే ఇంకోటి. స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు చెప్పారు కదా ఓటుకు 7,000 వంచారని చెప్పి. బీజేపీ మీకు సపోర్ట్ చేసింది అంటాడు కదా రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ పత్రం డిసైడ్ అయిపోయింది. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ ఆఫ్టర్ గిఫ్ట్స్. జీవన్ రెడ్డి ఆర్మూర్లో 50 కోట్లు ఖర్చు పెట్టాం ఓడిపోయినాడు. మరి గోడలకు వాల్ పేపర్లు వేసేది సార్ నా మీద. దుబాయ్ పాండోని అట్లా ట్రోల్ చేశారు. నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, అప్రెంటిస్షిప్ చేయాలి. ఇంకో బిడ్డ లండన్ లో చదువుతుంది, ఆమె ఎట్లా చదువుకోవాలా? జీవన్ రెడ్డికి కేసీఆర్ కు గ్యాప్ వచ్చింది ఈ మధ్య. షర్ట్ విప్తే ఉల్లన్ని గాయాలి, కత్తిపోట్లే ఉంటాయి. జీవన్ రెడ్డి ఎందుకు 10 ఏళ్ళలో మంత్రి అయ్యారు? భరత్ గారు నీకు తెలుసు, నువ్వే సీనియర్ జర్నలిస్ట్. జీవన్ రెడ్డి ఎంత సంపాదించారు 11 ఏళ్ళు? ఈ ఫాల్తు మాటలు ఈయన ఏం మాట్లాడతాడండి? మరి ఆర్మూర్లో మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎక్కదొక్క మాట్లాడితే నీ మీద కూడా G24 భరత్ సి నీ మీద కూడా కేసు అవుతుంది. ఆర్టీసీ ఆస్తులు మీరు తీసుకున్నారు. ఏ చేతులతోనైతే సజ్జనార్ గారు తాళం వేశారో అదే చేతులతో తాళం తీపించిన. మరి రేవంత్ రెడ్డికి ఎందుకంత పగ జీవన్ రెడ్డి? ఇప్పుడు 7 ఉంటే నాకు చెప్పండి, ఆడు కాలు ముక్తాం. లియోని పంచాయతీ ఫైవ్ గాడు, రంజిత్ రెడ్డి గాడు, వీళ్ళ దందలు అవే. భారత రాష్ట్ర సమితి అని పెట్టడం వల్ల తప్పైందంటారా? అందరు ఏడిచేది అదే సార్, నేను కాదు. మొక్కాలే కవిత కూడా ఇచ్చారు జీవన్ రెడ్డి. మా బాస్ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ఫాలో అవుతాం. కవిత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ లోకి? కేసీఆర్ డిక్షనరీలో నో పదం లేదు సార్. మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. ఆర్మూర్లో 1,00,000. మళ్ళీ కేసీఆర్ పాలేరంటే అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చిరంజీవి లెక్క. 27 లక్షల ఎకరానికి కొన్నారు మీరు. ఇప్పుడు ఎంతైనా కావచ్చు, 1 కోటి కానీ 50 లక్షలు కానీ, మీకేంది బాధ? మీకు నొప్పి ఏంది? సో లీగల్ గా బాధ ఏంది? మీ కళ్ళల్లో రక్తం మరకలు ఎందుకు? ఆర్మూర్లో ఎన్ని గెలుస్తారు? ఒక్కటి జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కథమే వాళ్ళు. నేను చేసిన తప్పేంది సార్? నేను చేసిన నేరమేంది? మంత్రి కావాలా? ఇంకా పెద్ద 100% కావాలి సార్. మంత్రి కావాలి అయితే ఎందుకు కావాలి సార్?